ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్స నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు శ్రీ విశ్వవసునామ సంవత్సరం యొక్క ఫలితములు, ఈ యొక్క ఫలితాల్లో మనం మేజర్ ప్లానెట్స్ ఏవైతే గురువు, రాహువు, కేతు అయినటువంటి ఛాయాగ్రహాలు, గురుశనులు అయినటువంటి మేజర్ ప్లానెట్స్ యొక్క మార్పుల వల్ల ఎటువంటి ఫలితాలు జరుగుతాయి. ఒకటి, ప్రతి రాశికి నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రంలో వారు ఏ ఉపాసన చేయాలనేటువంటిది, మరియు అదేవిధంగా విశ్వవసునామ సంవత్సరం ఉగాది అనగానే మనం చూసేది ఏమిటి, ఎప్పుడు కూడా ఏ కొత్త సంవత్సరం వచ్చిన పంచాంగంలో ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది, రాజ్యపూజ్యం అంటే మనల్ని మెచ్చుకునే వాళ్ళ సంఖ్య ఏంటి, మనం అవమానం పడేటువంటి ఏమిటి, ఏ రంగాల్లో మనం అవమానపడతాము అనేటువంటి విషయాలు తెలుసుకుంటూ, ఈ యొక్క విషయాల్ని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి, లగ్నం తెలిస్తే ఇంకా బెస్ట్ లగ్నం గురించి మనం తెలుసుకుందాం. సింహరాశి, సింహలగ్నము. లగ్నం తెలిసిన వారు లగ్నం నుంచి చూసుకోండి, లగ్నం తెలియని వారు రాశి నుంచి హ్యాపీగా చూసుకోవచ్చు. మరి ఈ పంచాంగంలో మనకి ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యం, అవమానం ఏం చెప్పారు చూసుకున్నట్లయితే 11 అంటే ఆదాయం 11, రాజ్యపూజ్యం కూడా మనకి, వ్యయం కూడా 11. ఇక్కడ చాలామంది దీన్ని పాజిటివ్గా తీసుకోవచ్చు, నెగిటివ్ కూడా తీసుకోవచ్చు. ఒక విషయాన్ని ఎలా అంటే, మనకెంత ఖర్చు ఉందో అంత ఆదాయం వచ్చేటువంటి సోర్స్ కూడా ఉంది కాబట్టి వీఆర్ హ్యాపీ అనుకోవచ్చు. అంటే భగవంతుడు మనకి ఇస్తున్నాడు అనుకోవచ్చు. ఎంత డబ్బులు వస్తాయి అంత పోతున్నదండి అని చెప్పి బాధపడను కూడా వచ్చు. పాజిటివ్ మైండ్ ఈజ్ ఆల్వేస్ గివింగ్ యూ హ్యాపీ. అంటే మీకు హ్యాపీనెస్ని ఇస్తుంది ఎప్పుడు పాజిటివ్ మైండ్. అలా కాకుండా ఉన్న డబ్బులన్నీ ఖర్చు అయిపోతున్నాయి అనుకుంటే ఖర్చు అయ్యేది ఎలాగో అవుతుంది, కానీ మీకు హ్యాపీనెస్ కూడా మిగలకుండా పోతుంది. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఒకటే, మీ ఖర్చులు తగ్గాలి సింహం వారికి అంటే ఒకటే మార్గం. ఇక్కడ మీరు వీలున్నప్పుడల్లా కూడా మీకు దగ్గరలో ఆలయాల్లో ఎక్కడైనా దేవతా సంబంధించిన ఏమైనా సేవ చేయండి. అక్కడికి వెళ్ళి ఏదైనా అన్నదానాలు చేయండి. ఖచ్చితంగా మిగతా విషయాలు ఉండే ఖర్చు తగ్గిపోతుంది. అలాగే రాజ్యపూజ్యం, అవమానం కూడా తీసుకుంటే 3, రాజ్యపూజ్యం 3 అయితే అవమానం 6గా ఉంది. 3 రాజ్యపూజ్యం అన్నప్పుడు ఇక్కడ ఏంటంటే, మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 3గా ఉంటే అవమానించే వారి సంఖ్య 6గా ఉంది. గుర్తుపెట్టుకోండి. ఈ 3, 6 ఉన్నప్పుడు 3 ఈజ్ రాజ్యపూజ్యము, 6 అవమానం అన్నప్పుడు అవమాన సంఖ్య తగ్గించుకోవాలి, రాజ్యపూజ్యం పెంచుకోవాలన్నప్పుడు మీకు అవమానం ఎలా తగ్గుతుంది చూసుకున్నట్లయితే, మీరు ఎక్కువగా శ్రీమాత్రే నమః అనే నామస్మరణ కనుక చేస్తూ ఉంటే ఖచ్చితంగా అవమానించే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. మనం ఒక్కోసారి తప్పు చేస్తేనే అవమానించాలని రూల్ లేదు. అవతల వాళ్ళ యొక్క విజ్ఞత, వాళ్ళకి ఉండేటువంటి సంస్కారాలు సరిగ్గా లేకపోవడం వల్ల కూడా అవమానించబడతాం. సో ఈ నామం, అమ్మవారి యొక్క నామం రక్షణగా మీకు నిలబడుతుంది. అలాగే రాజ్యపూజ్యానికి కూడా ఇదే మంత్రం. ఎందుకంటే ఈ అవమాన రాజ్యపూజ్యాలు 3, 10 స్థానాల్లో ఉంటాయి. అందుకే మనం ఏ పని చేస్తున్నామో దాన్ని బట్టే మన స్టేటస్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ సింహలగ్నానికి 3, 10 అధిపతి శుక్రుడే అవుతాడు. ఇక మిగతా అంశాలు కనుక చూసుకుంటే, ఇంతకాలం నుంచి 2లో ఉండే కేతువు రాశిలోకి వస్తున్నాడు కాబట్టి స్పిరిచువల్గా మీరు మంచి ఎదుగుదల ఉంటుంది. కొంచెం ఫైనాన్షియల్ మ్యాటర్స్లో గతంలో ఏవైతే మాటి ఖర్చు అయిపోయి డిస్టర్బ్ అవుతూ వచ్చిందో అది కాస్త క్లియర్ అవుతుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ రాశి వారికి గురువు యొక్క దృష్టి మే 15 వరకు 4వ స్థానం మీద ఉంది. కాబట్టి మే 15 లోపల ఏదైనా వస్తువు కానీ, వాహనం కానీ, గృహం కానీ, మిషన్స్ కానీ ఇట్లాంటివి కొనుగోలు చేసేటువంటి యోగం బలంగా చూపిస్తుంది. అదేవిధంగా కొన్ని అంటే మీ యొక్క సంతానం వేరే ప్రదేశానికి వెళ్ళడము, సంతానానికి గతంతో పోల్చుకుంటే సంతానం పేరు మీద లేదా సంతానానికి కూడా తెలియని ఒక ఏమంటారు, కొన్ని ఉంటాయి. ఎట్లాగంటే వాళ్ళకు కూడా ఏదైనా ఒక ఇన్కమ్స్ పెరగడము, సంతానం మూలంగా ఇన్కమ్స్ పెరగడం, ఇవన్నీ మే 15 నుంచి చూపిస్తుంది. లేదా క్రియేటివ్ రిలేటెడ్ మూలంగా ధనయోగం రావడం, మంత్ర సంబంధమైనటువంటి వాటి మూలంగా ధనయోగాలు రావడం అనేది చాలా స్పష్టంగా గోచరిస్తుంది.
అదేవిధంగా 6వ స్థానాధిపతి 7లో ఉన్నందుకు కొంచెం జీవిత భాగస్వామి యొక్క హెల్త్ విషయంలో మార్చి వరకు జాగ్రత్త. మార్చి తర్వాత కొత్త సంవత్సరం రాబోతుంది కాబట్టి కొంచెం అష్టమశని ఒకటి వస్తుంది కాబట్టి కొంచెం సడన్ చేంజెస్ కొన్ని జరుగుతూ ఉంటాయి. ఆ యొక్క విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ 10వ స్థానము ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇంప్రూవ్మెంట్స్ అయితే పెరుగుతాయి, డోంట్ వరీ. కాకపోతే అష్టమ శని వల్ల శని అష్టమంలో ఉండి చూస్తున్నాడు కాబట్టి ఇంప్రూవ్మెంట్స్తో పాటు చేంజింగ్స్ చాలా ఎక్కువ అవుతుంటాయి ఉద్యోగంలో, చేసే వ్యాపారాల ఉద్యోగాలు, అదొకటి చూసుకోండి. 12వ స్థానంలో కుజుడు నీచపడుతున్నాడు కాబట్టి విశ్వావసు నామ సంవత్సరంలో మొదటి 3 నెలలు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు, ఖర్చులు పెట్టేటప్పుడు, తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో కొన్ని ఘర్షణ వాతావరణం చూపిస్తుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటూ, ప్రధానంగా ఇక్కడ మీరు వివాహ నిర్ణయాలు, వివాహ సంబంధించిన విషయంలో కొంచెం డిఫరెంట్ క్యాస్ట్ లేదా విదేశాల్లో ఉండే వాళ్ళతో కుదిరేటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది. సప్తమంలోకి రాహు వస్తున్నాడు కాబట్టి జూన్ మాసం నుంచి. ఇక ఈ యొక్క రాశిలో ఉండే నక్షత్రాల వారు ఏ నామంతో ధ్యానం చేస్తే బాగుంటుంది అంటే, ఇందులో పుబ్బా నక్షత్రం, మఖా, పుబ్బా, ఉత్తర నక్షత్రాలు ఉంటాయి. మఖా నక్షత్రం వారు ఎక్కువగా సూర్య భగవానుడికి ఎదురుగా నిలబడి గణపతిని ధ్యానిస్తున్నట్లయితే మంచి చక్కటి ఫలితాలు వస్తాయి ఉదయం పూట. అదేవిధంగా పుబ్బా నక్షత్రం వారు అమ్మవారిగా, సూర్య భగవాను అమ్మవారిగా భావిస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని నమః అనే నామం ధ్యానంగా చేసినట్లయితే అద్భుతమైన ఫలితాలు. మనకి ఉత్తరా నక్షత్రం వారు కనుక చూసుకున్నట్లయితే సూర్యుడి నామాల్లోనే ఏదైనా ఒక నామం తీసుకొని ఓం సూర్యాయ నమః లేదా ఓం ఆదిత్యాయ నమః అని చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇక మీరు నిత్యము లైఫ్ లాంగ్ చేసుకోవాల్సింది దత్తాత్రేయుడిని లేదా దక్షిణామూర్తి ఆరాధన చేయండి. మీకు పర్టికులర్గా ఈ లగ్నంలో కేతు ఉన్నప్పుడు కొంత తెలియని వైరాగ్యము, ఆధ్యాత్మిక వైపు వెళ్తూ ఉంటారు. దానికి ఉదయాన్నే నిద్ర లేసిన ఒకసారి గణపతిని తలుచుకుని నిద్ర లేవండి. అన్ని విధాలా మీకు బాగుండడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ సప్తమాధిపతి అష్టమంలో ఉన్నాడు కాబట్టి వివాహ సంబంధించిన విషయంలో పురోగతి మీకు రావాలి అని అనుకుంటే నువ్వులు, మినుములు దానంగా ఇవ్వడం, ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అని నామస్మరణ చేయండి. అన్ని విధాలు బాగుంటుంది. కొంతమందికి జాతకం ఉంటుంది, కొంతమందికి ఉండదు, కొంతమందికి రాసి తెలుస్తుంది, తెలియదు. అలాంటప్పుడు వారేం చేసుకోవాలి? ఈ గ్రహాల యొక్క మార్పు వల్ల చూసుకున్నట్లయితే మీకు ఎక్కువగా ఆటంకాలు కలుగుతున్నాయి లైఫ్లో, గణపతిని ఆరాధించండి. ప్రతిదీ ఆలస్యం అవుతుంది. గోవుకి బెల్లం తినిపించడము, నువ్వులు దానంగా ఇవ్వడము, నూనె ఏదైనా దీపారాధనకు వాడేటువంటి నూనెని శివాలయంలో ఇవ్వడం చేయండి. ఎక్కువగా నాకు భయం వేస్తుందండి, ఏదో భ్రమ, ఏదో జరగబోతుందని అనిపిస్తుంది అన్నప్పుడు లలితా సహస్రనామాల్లో ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయే నమః అని నామస్మరణ చేయండి. ఖచ్చితంగా బాగుంటుంది. అయితే ఇక్కడ ఈ శని యొక్క మార్పు వల్ల ఈ సంవత్సరం మనకి మీనంలోకి మారుతున్నందుకు కొంతమందికి ఏలినాడు శననో, కొంతమందికి అష్టమ శననో, అర్ధాష్టమ శననో జరుగుతూ ఉంటుంది. కానీ ఒకటి విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడూ కూడా శని భగవానుడు మార్పు మీకు అష్టమ, అర్ధాష్టమ, ఏలినాడు శనలు ఇచ్చినా ఎక్కడ మీ జీవితాన్ని ఆపడు. గుర్తుపెట్టుకోండి. కర్మకారకుడు, ఆయన ఏ కర్మ ఇవ్వాలో అది అందిస్తాడు. నేను చాలా వీడియోల్లో ఒక 10 సంవత్సరాల నుంచి చెప్తూ వస్తున్నా. ఏమంటే ఏలినాడు శని ఉన్నప్పుడే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు సీఎం అయ్యారు, మోడీ గారు పీఎంగా ఉన్నారు. అదేవిధంగా జగన్ విషయం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి విషయం కావచ్చు, చాలామంది ఉదాహరణలు చెప్పాను. రాజకీయ నాయకులు అంటే ఏమిటి, వాళ్ళు సీఎంలు పీఎం అవ్వగాలేంది మనం చేసే చిన్న చిన్న జాబులు, చిన్న చిన్న బిజినెస్లు ఆగుతాయా? శ్రమనిస్తాడు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండాలి. మందుడు అంటారు. అంటే మనం ఎప్పుడైతే పోస్ట్పోన్ చేస్తామో పనిని, ఇవాళ చేయాల్సింది సరే రేపు చేద్దాం, రేపు చేయాల్సింది సరే ఎల్లుండి చేద్దాం, తర్వాత చూద్దాం అని ఎప్పుడైతే మనం పోస్ట్పోన్ చేస్తామో ఆలస్యం అమృతం విషం అనేటువంటిది మనం సామెత విన్నాం. అలా ఆలస్యం చేయడం వల్ల మీకు అమృతం రావాల్సింది కూడా విషయంగా మారుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఏలినాడు శని, అర్ధాష్టమి, అష్టమ శని సమయంలో ఈ పోస్ట్పోన్ చేయకండి. మధ్యాహ్నం నిద్రపోకండి. అదేవిధంగా వీలైతే ఉదయం సాయంత్రం దీపారాధన చేయండి. వీలైతే కాదు, వీలు చేసుకొని చేయండి. మీకు దగ్గరలో ఏదైనా ఆలయం, అందులో ప్రత్యేకంగా నరసింహస్వామి, లేనట్లయితే ఆంజనేయ స్వామి, గణపతి, శక్తి ఆలయము, ఇలా స్కందున ఆలయం ఏమున్నా రోజు టెంపుల్కి వెళ్ళడం అలవాటు చేసుకోండి. 1% కూడా మీకు శని యొక్క ప్రభావం పడదు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఏదైనా ఒక నామాన్ని తీసుకోండి, చేస్తూ ఉండండి, ఉచ్చరిస్తూ ఉండండి. అదేవిధంగా ఈ శని యొక్క ప్రభావం మీనంలోకి వెళ్తున్నందుకు మనం ఆల్రెడీ 2.5-3 సంవత్సరాల క్రితమే ఒక విషయాన్ని అనుకున్నాం. మకరంలో శని ఉన్నప్పుడే
కుమ్మంలోకి వెళ్తున్నాడు, వర్క్ విషయంలో రెవల్యూషన్ తీసుకొస్తాడు అనుకున్నాం, ఒక రెవల్యూషన్ వచ్చింది. మీనం నుంచి అలాగ మేషంలోకి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ అందరూ కూడా ఉద్యోగం ఒకటే కాకుండా ఇంకొక సైడ్ మనం ఏం చేయగలము, మనకున్న టాలెంట్ ఏంటి, బాగా పాడగలమా, బాగా ఫుడ్ వండగలమా, లేనట్లయితే బాగా మనం బొమ్మలు గీయగలమా, లేనట్లయితే మనలో ఏదైనా సాఫ్ట్వేర్ స్కిల్స్ ఉన్నాయా, టీచింగ్ స్కిల్స్ ఉన్నాయా, ఎనీథింగ్ మనలో ఒక స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ ఏంటో తెలుసుకొని సొంతంగా ఏదైనా ఓన్గా చేసుకునే డెవలప్ చేసుకోవాలి. బికాజ్ ఆఫ్ న్యాచురల్గా శని కర్మ అంటే వృత్తికారకుడు, వృత్తి విషయంలో అనేకమైన మార్పులు రాబోతున్నాయి. కాబట్టి మీ ఒక దగ్గర జాబ్ చేయడం ఒక ఎత్తు అయితే, మీరు ఓన్గా ఏం ఎర్న్ చేయగలరు, ఓన్గా ఏం చేసుకోగలరు, దాన్ని డెవలప్ చేసుకోండి అని చెప్తున్నాను. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాను. బికాజ్ ఆఫ్ శని యొక్క ప్రభావం అటు వెళ్తుంది. మీరు చూస్తూ ఉండండి, మనం 2-3 సంవత్సరాల నుంచి విషయం చెప్తున్నాం, మారుతూ వస్తుంది. సో ఈ విషయంలో చాలా కేర్గా ఉంటూ డెవలప్ చేసుకొని, ఈ డెవలప్మెంట్స్లో మీకు ఒకవేళ బిజినెస్ డెవలప్ అవ్వాలి అని అనుకుంటే, లేదా ఉద్యోగం రావాలి అనుకునేవారు ఒకటే, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః, లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః. ఈ 2 నామాలు కూడా ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగంలో డెవలప్మెంట్స్ని ఇస్తాయి. కానీ లేదండి నాకు వ్యాపారం అభివృద్ధి అవ్వాలనుంది అంటే అద్భుతమైన నామం ఉంది లలిత సహస్రనామాల్లో. అదేమిటి అంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయే నమః అని చేసుకోండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమః. అందరికీ కూడా విశ్వవసు నామ సంవత్సర శుభాకాంక్షలు.